ఉద్దేశంతో ఈ బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గ్రామ సభ పెట్టి పెద్దలందరి సమక్షంలో ప్రభుత్వం కల్పించినటువంటి పథకాలన్నీ పిల్లలకు ఏ విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఏమున్నాయి, ఫీజులు ఏముండేవు, డొనేషన్లు లేవు, యూనిఫామ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నది, 2 జతల యూనిఫామ్స్ అవి కూడా మళ్ళీ కలర్ఫుల్గా పూర్తిస్తున్నది. మధ్యాహ్నం భోజనం సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. వారానికి 3 కోడిగుడ్లు ఇస్తున్నారు. పిల్లలు ఇంకా కంప్యూటర్ కావాలి, నాలెడ్జ్ కావాలని ప్రతి స్కూల్ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. గ్రీన్ బోర్డ్స్ పెడుతున్నారు. పిల్లలకు టాయిలెట్స్ పోవడానికి ఇబ్బంది అయితే ప్రతి పాఠశాలలో కూడా టాయిలెట్స్ పెట్టడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా డ్రింకింగ్ వాటర్ వసతి ఏర్పాటు చేశారు. వాషింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. ఒక స్కావెంజర్ని నియమించి పాఠశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తున్నారు. ఇన్ని వసతున్నటువంటి బడిని మనం ఎందుకు ఉపయోగించుకుంటలేమో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటైన చదువు చెప్పగలిగే శక్తి ఉన్నటువంటి మాకు, మేము ఎన్నో డిగ్రీలు చదివినాం, ఎన్నో పోటీ పరీక్షలు తట్టుకొని ఉద్యోగంలోకి వచ్చినాం. మేమందరం కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళని. ఇవాళ మన పరిపాలించేటువంటి పరిపాలకులు అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ, కలెక్టర్లు కానీ, ప్రధానమంత్రి కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే మన దేశాన్ని పరిపాలిస్తుంటే ఈరోజు మనం ప్రైవేట్ మోజులో పడి మన పిల్లల్ని ఒకరిని చూసి ఒకరు నామూషిగా పిల్లలు, పక్క పిల్లవాడు ప్రైవేట్ బడికి పోతున్నాడు, ఈ పిల్లవాడు గవర్నమెంట్ బడికి పోతున్నాడు అంటే ఏమి లేదు కాబట్టి గవర్నమెంట్ బడికి పోతున్నాడు, స్టేటస్ చూస్తున్నారు. స్టేటస్ కావాల్సింది నాణ్యమైనటువంటి విద్య. మీకు చక్కటి ఉదాహరణ చెప్పాలంటే బాయిలర్ కోడి, నాటుకోడి. బాయిలర్ కోడి త్వరగా పెరుగుతుంది, బాగా బలంగా ఉంటుంది, కానీ నాటుకోడి అంత గట్టిగా ఉండదు. అంటే అన్ని రకాలుగా అడవిలో తిరిగినటువంటి తోట మొత్తం తిరిగినటువంటిది నాటుకోడి గట్టిగా ఎట్లయితే ఉంటుందో అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లవాడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాడు. వాడికి ఆటల్లో ఆడుకోవడానికి స్థలం ఉంటుంది, స్వేచ్ఛగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఎలా చెబితే వారికి అర్థమవుతుందో తెలిసిన వాళ్ళని చెప్తున్నాం కాబట్టి వాళ్ళ చెప్పగలుగుతాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను నమ్మండి. ఈ పాఠశాలలో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు